బిడ్డలారా, ఈ దినము యెషయా 44:21 ధ్యానిద్దాం. నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మర్చిపోడు, సేవకులను మర్చిపోడు, ఆయన బిడ్డలను మర్చిపోడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనల్ని అరచేతిలో చెక్కుకొని ఉన్నాడంట. ఎంత గొప్ప విషయం! దేవుడు మనల్ని మర్చిపోకుండా ఆయన తన అరచేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుడు మనకు సమాధానం ఇయ్యనందున, మన ప్రార్థనలకు సమాధానం రానందున దేవుడు మనల్ని మర్చిపోయాడని మనం అనుకుంటాం. మన కష్ట పరిస్థితిలో దేవుడు మనతోనే ఉంటాడు. మన భయంకరమైన స్థితిలో కూడా అందరూ వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టకుండా ఆయన మనతో ఉండి మనం నడిపిస్తాడు. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, దేవుడు సేవకులను కానీ విశ్వాసులను కానీ తన నమ్మిన తన బిడ్డలను ఎప్పుడూ మర్చిపోడు. ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ఆయన ప్రతి ఒక్కరిని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ధైర్యం గుండు, దేవుడు నీతోనే ఉన్నాడు. ఆమేన్.